మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు వాక్యమైన తన వాగ్దానాన్ని తీసుకొని మీ హృదయాలు వెలిగించాలని వచ్చి ఉండగా, ప్రతి ఒక్కళ్ళము కూడా దేవుని మాట చేత మన హృదయాలు వెలిగించుకొని ఆ దేవుని యొక్క ఎలుగులో మనం నడుద్దాం. దేవుని పిల్లారా, చూడగలిగితే ఏ మాట చేత అయితే, ఏ వాక్యము అనే వాగ్దానం చేత దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుని ఒకసారి ధ్యానించుకోగలిగితే, కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 27వ వచనములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శ్రమపడు వారిని నీవు రక్షించదవు అన్నాడు. అంటే భూమి మీద ఎంతమంది అయితే శ్రమ పడుతున్నారో ఆ శ్రమలో వారి నుంచి వారందరిని రక్షించాలనేది దేవుని కోరిక, ఆశ. దేవుని పిల్లరా, మనకు కూడా చూడండి, మనం కష్టపడుతుంటే మన తల్లిదండ్రులు చూడలేక శ్రమలో ఉంచిన పిల్లలు బయటికి రావాలని కోరుకుంటారు. అలాగనే తన స్వరూపం, తన పోలిక కలిగిన మనం భూమి మీద ఉన్న మనల్ని కూడా శ్రమ పడుతుంటే ఆ శ్రమలో ఉంచి దేవుడు బయటికి తీసుకురావాలనేది దేవుని యొక్క సంకల్పం. కనుక ఇంకా ఎంతమంది అయితే ప్రభువు నేరక అదే శ్రమలో కుంగిపోతున్నారో వారందరూ బయటపడినట్లు శ్రమ నుంచి బయటపడ్డ వారి నిమిత్తం కూడా మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఎంతమంది అయితే నాయన శ్రమల్లో ఉంచి ఒడ్డుకు చేరి నిలబడి తండ్రి నీ వైపు చూస్తున్నారు, అట్టి బిడ్డలు నీ సన్నిధానంలో ఏమి మొరపెట్టినా సహాయం చేసి ఆ కుటుంబాలు మీరు ఆశీర్వదించమని అడుగుతూ, ఇంకా శ్రమల్లో ఉన్న బిడ్డలను నాయన లేవనెత్తి ఆ శ్రమల నుంచి నీ బిడ్డను తప్పించిన తండ్రి నీ వైపు తిరిగి సహాయం అడగలిగే మనసును బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు నేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.